జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్క్ లో డాగ్ అడాప్షన్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క హాజరయ్యారు. కొండా సురేఖ చేతుల మీదుగా స్వదేశీ కుక్క పిల్లలను మంత్రి సీతక్క దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిచారు. ఎంపీ రేణుకా చౌదరి మంత్రి సీతక్క చేతుల మీదుగా కుక్క పిల్లలను అడాప్ట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ నగరం నడిబొడ్డున జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. స్ట్రే డాగ్స్ ను దత్తత తీసుకోవడం ద్వారా వాటికి జీవించే హక్కును కల్పించడమే కాకుండా సమాజంలో మానవత్వాన్ని పెంపొందించవచ్చునని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్ మేడం పట్టుకోండి మేడం. పేరు పేరున నమస్కారాలు. ఈరోజు నగర నడిబొడ్డున హైదరాబాద్ నగర నడిబొడ్డున జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. స్ట్రే డాగ్స్ అడాప్షన్ ప్రోగ్రామ్. దీనికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రేణుకమ్మ గారికి, అదేవిధంగా గౌరవనీయులు సోదరిమణి సురేఖక్క గారికి, విజయారెడ్డి గారికి, ఎమ్మెల్సీ వెంకట్ గారికి, మరియు జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి, మరి పెద్దలందరికీ, వేదిక మీద పెద్దలకు, ఎన్జిఓస్కు, మరి సహాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పునాది అహింసా సిద్ధాంతంతో ఈరోజు దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ. కాబట్టి పార్లమెంట్లో కానీ అక్కడ ఇక్కడ ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఎవరో ఒకరిద్దరు సర్పంచులు చేసినటువంటి తప్పును మరి మొత్తము కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది తప్పు. దాదాపుగా 2 సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో కొంతమంది మా నోటీసులు లేకుండా, మా నిర్ణయాలు లేకుండానే అక్కడక్కడ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలతో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు, అటాక్స్ డాగ్స్ మీద జరిగింది. దాన్ని పంచాయతీరాజ్ మినిస్టర్గా నేను వెంటనే ఖండించడం జరిగింది. అదేవిధంగా మా సిద్ధాంతమే, మా మూల సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీ అహింస. కాబట్టి ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. ప్రకృతిని ప్రేమిస్తాం మనం అందరం. ఈ ప్రకృతిలో విషపురుగులు కూడా బతుకుతూ ఉన్నాయి. అలాంటిది అత్యంత నమ్మకమైనటువంటి, మనిషికి విశ్వాసం కలిగినటువంటి డాగ్, చునకం అంటారు డాగ్. మరి ఆ డాగు ఒక్క మనిషి ఉన్నా కూడా పక్కన అది ఉంటే చాలా భద్రతగా, సెక్యూర్గా ఫీల్ అవుతా ఉంది. కాబట్టి వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. ఇప్పటికి కూడా మా ఇళ్లలో కానీ, మా ఫాదర్ కానీ, మా చిన్నతరం నుంచి ఇంటి ముంగట ఒక డాగ్ పెట్టుకునేది. చేనుకు పోతే దాన్ని తీసుకొని పోయి చేను కాడ రాత్రిపూట ఏ జంతువు వచ్చినా కూడా ఈ డాగ్, కుక్క అనేది అరిచి, ఈడ మనుషులు ఉన్నారు, నువ్వు రాకు, ఈడ కాపులా నేనున్నా అనే సందేశాన్ని ఆ కుక్కలు పంపిస్తూ ఉంటాయి.